ఉన్నత పాఠశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం ఆయన యొక్క సంఘ సంస్కరణ ఎంతో ఐక్యముతో ఆలోచించారు. ఆ రోజుల్లో నతి స్వతంత్ర మహనతి అంటే స్త్రీలు ఎప్పుడూ కూడా స్వతంత్రాన్ని పొందడానికి అవకాశం లేదు. అంటే వేదకాలంలో కూడా జరిగేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు తప్ప అసలు స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా పోయేది. అట్లాంటి స్త్రీలలో ఒక రకమైన వైజ్ఞానిక దృక్పథాన్ని తీసుకురావాలి. విద్యార్థి లోకంలో ముఖ్యంగా విద్య ఎందుకంటే స్త్రీలు విద్య కాక నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ తరానికి వాళ్ళు ఆదర్శంగా నిలబడగలుగుతారు. నెక్స్ట్ తరానికి వాళ్ళు కొత్త తరాన్ని పరిచయం చేసినట్లు అవుతారు. అందుకోసమే స్త్రీల కోసం ఎక్కువగా కష్టపడి పాటుపడినటువంటి వాళ్ళు కందుకూరి వీరేశలింగం. అదేవిధంగా మనకి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వాలి, సమానమైన హక్కులు కావాలి అని పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు స్త్రీలే వ్యతిరేకించారు. అది దురాచారం. ఈ మధ్య కాలంలో మళ్ళీ మనకి పార్లమెంట్లో కూడా స్త్రీల మహిళా బిల్లు వచ్చింది. కానీ మహిళా బిల్లు వచ్చింది కానీ అంత అంగీకారం అయ్యింది కానీ 5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆధునిక కాలంలో ఉన్నప్పుడు 7వ శతాబ్దంలో మనకు ఉన్నప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినప్పుడు స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత ఆనాడే గ్రహించినటువంటి వాడు. అందుకోసమే మొట్టమొదటిగా వితంతువుల వివాహం చేయటం ఏంటంటే తిరుగుబడిన సమాజానికి ఒక చెంపపెట్టుగా తీసుకున్నటువంటి వాడు. అంతేకాదు కందుకూరి వీరేశలింగం ఏ సంస్కరణ ఉద్యమాన్ని తీసుకొచ్చినా కానీ తన వెనకే ఉండి కుడుభుజంగాను ఎడమభుజంగాను ఉండేటువంటి మహిళామణి ఎవరు అంటే మనకి రాజ్యలక్ష్మి గారిని తిరిగి కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చేస్తాను అంటే